హాయ్, గుడ్ ఈవినింగ్. హలో అండి. రాలేదు. టూ మినిట్స్ స్టార్ట్ చేద్దాం. వీళ్ళు ఇంకా జాయిన్ అవ్వదు అనుకోవాలి. రాజేష్ అవుతుందా? సో లెట్ స్టార్ట్.
Can you see the screen? Yeah, bro. సో నిన్న మనము ఏం చూసాం, బ్యాక్ లింక్స్ గురించి చూసాం. సో వీ హ్యావ్ డిస్కస్ దట్ 2 వెబ్సైట్స్ ఉంటాయి. దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. ఏ వెబ్సైట్ అండ్ బి వెబ్సైట్. సో ఏ వాళ్ళు ఒకవేళ ఏలో బి వెబ్సైట్ ది లింక్ ఇచ్చారు అనుకోండి, వాట్ ఇట్ ఇస్ కాల్డ్? వాట్ లింక్ ఇట్ ఇస్ కాల్డ్? External link. ఎస్, ఎక్స్టర్నల్ లింక్. డన్. ఒకవేళ ఏ లోపల నుంచి ఏ పెట్టేసుకుందాం అనుకో లింక్, దీన్ని ఏమంటారు? Internal. ఇంటర్నల్ లింక్. ఇఫ్ బి ఈస్ గివింగ్ ద లింక్ టు ఏ మీన్స్ Backlink. super. This is known as backlink. The backlink whatever a B is giving to A, for B కి ఇది ఏమైతే ఏ లింక్ అవుతుంది? B కి A కి ఏమైంది బ్యాక్లింక్, B కి Big backlink అని అవుతుంది. A కి బ్యాక్లింక్, అవునా? A కి B నుంచి వస్తుంది కాబట్టి బ్యాక్లింక్. వాట్ అబౌట్ B? అవును. B కి లింక్ ఏమవుతుంది? ఎక్స్టర్నల్ లింక్. సూపర్, ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ లింక్. External. Yeah? Yeah, external. B ఏది ఇస్తుంది కాబట్టి ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ లింక్. సో మనం నిన్న డిస్కస్ చేసాం అసలుకి లింక్ ఎందుకు ఇవ్వాలి, బ్యాక్ లింక్ ఇస్తే దీనికి ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి నిన్న మనం మాట్లాడాం. am I right? Yes. రైట్. ఒకటి వచ్చేసి మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏమంటున్నాం అంటే, ఫస్ట్ వచ్చేసి వర్క్ ప్రైస్, ఒక ప్రైస్కి అడుగుతారు, డబ్బులు ఇస్తే నీకు నేను బ్యాక్ లింక్ ఇస్తా అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ వన్. రైట్. ఒకడేమో డబ్బులు ఇస్తే ఇస్తా అంటారు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆస్కింగ్ ఎ బ్యాక్ లింక్ దే ఆర్ గోయింగ్ టు గివ్. ఫస్ట్ ఈస్ మనీ. మనీ ఒకటి. నెక్స్ట్ 6 months payment. ఇంకా చెప్పండి, నేను మనం డిస్కస్ చేసాం కదా. 6 months waiting period. ఒకటేమో మనీ. ఫస్ట్ మనీ, ఫస్ట్ వచ్చేసి మనీ, డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే ఇస్తా అంటారు, మనం డబ్బులు ఇవ్వట్లేదు. నెక్స్ట్ 12 hours అండి. Second. నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద టైం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బిఏ వాడు లేదా ఇప్పుడు ఎన్డీటీవీ వాడు మీకు లింక్ ఇవ్వడానికి ఫస్ట్ ఏం చెప్తాడు, నాకు డబ్బులు ఇస్తే మీకు లింక్ ఇస్తా అంటాడు. మీరు అన్న డబ్బులు ఇవ్వను అని చెప్పన్నారు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడు, నేను మీకు లింక్ ఇస్తా, నువ్వు కూడా నాకు లింక్ అంటున్నాడు. రైట్. రెసిప్రోకల్ చెప్పాం కదా. రెసిప్రోకల్ లింక్, రైట్. రెసిప్రోకల్ లింక్ అన్నారు. రెసిప్రోకల్ లింక్ కూడా మనం చెప్తున్నాం నో, రెసిప్రోకల్ లింక్ చేస్తే అది బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అవుతుంది, నేను రెసిప్రోకల్ లింక్ ఇవ్వను అంటున్నాడు. దెన్ లాస్ట్లీ హీస్ గివింగ్ వన్ ఆప్షన్ దట్ చలో బై నువ్వు అడిగిన లింక్ నేను ఇస్తా. ఎందుకు అంటే నాకు ట్రాఫిక్ వస్తుంది, అట్లీస్ట్ ట్రాఫిక్ వస్తుంది, కాకపోతే నేను ఎప్పుడు ఇవ్వను, ఇట్ టేక్స్ లైక్ 6 months అన్నారు. ఫర్ దట్ హీస్ డూయింగ్ దిస్ ఫర్ ట్రాఫిక్. రైట్. ఒకవేళ మనీ ఇచ్చాడు అనుకోండి, హౌ మెనీ అవర్స్ ద లింక్ విల్ బి డెలివర్డ్? 72 hours, 24 hours. 24 hours లో మీకు లింక్ అనేది ఇచ్చేస్తా అంటున్నాడు. ఒకవేళ రెసిప్రోకల్ అయితే 42 hours ఆర్ 72 hours. రైట్. ఒకవేళ ట్రాఫిక్ ఇప్పుడు కాదు నీకు లింక్ ఇస్తా 6 తర్వాత అన్నదానికి 6 months టైం పడుతుంది. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం కదా. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో వీఆర్ రిక్వైర్డ్ ఆఫ్ బ్యాక్ లింక్స్ అండ్ వాళ్ళు బ్యాక్ లింక్ ఇస్తారు బికాస్ వారికి ఈ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం దీంట్లో వచ్చేసి మనీ పే చేయట్లేదు, రెసిప్రోకల్ వైపు చూపించట్లేదు. వీఆర్ గోయింగ్ విత్ ద 6 months థింగ్. నో ఇష్యూస్, లేట్ అయినా పర్లేదు, మనకి ఫ్రీగా కావాలి కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ద థింగ్. ఒకవేళ మనకు ఒక బ్యాక్ లింక్ వచ్చింది అనుకోండి, ఆ బ్యాక్ లింక్ లో మనకి ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఎంత వరకు ఉంటాయి? ఒక పేజ్ ర్యాంక్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? వాట్ ఈస్ ద పేజ్ ర్యాంక్? వెబ్సైట్ 200 ఉంటుంది. పేజ్ ర్యాంక్ 1 to 10. Page rank 10. 1 to 10. రైట్, 1 to 10. సో ఈ పేజ్ ర్యాంక్ ఒకవేళ దీని వచ్చేసి లెట్స్ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 8, పిఆర్ వచ్చి 8 ఉంది అనుకోండి, మనకి వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తే మనకి ఎంత ఇస్తారండి? మనకి ఎంత వస్తుంది ర్యాంక్ వీళ్ళది? హాఫ్ ఆఫ్ ది వస్తుంది, అంటే 8/2. రైట్. 8/2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 4. ఒకవేళ మన ఒక్కరికే ఇస్తే ఇది 4, మనలాంటి వాళ్ళు చాలా మందికి ఇస్తారు. సో ఇక్కడ ఒక్క బ్యాక్ లింక్ అంటే ఒక 1 పేఆర్ రావాలంటే ఎన్ని బ్యాక్ లింక్స్ రావాలండి? 1000 బ్యాక్ లింక్స్ వస్తే మనకి ఒక్క పేజ్ ర్యాంక్. డన్.
మనం ఇక్కడ దాకా నేర్చుకున్నాం. రైట్? ఇక్కడ దాకా అయింది కదా Okay. లాస్ట్ క్లాస్. చలో. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఇలా మనము బ్యాక్ లింక్ తెచ్చుకోవాలంటే ఎలాంటి వెబ్సైట్కి వెళ్ళాలి, వీళ్ళకి చెప్పండి. బ్రో ఎయిట్ పిఆర్ 8 ఉందంటే 8,000 బ్యాక్ లింక్స్ ఉన్నట్ట. అంటే మనం ఇక్కడ 8,000 అని చెప్పలేం. వీళ్ళకి పిఆర్ అనేది ఓన్లీ లింక్తో పిఆర్ పేజ్ ర్యాంక్ అనేది అవ్వదు. దే ఆర్ హ్యాంగ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే. వాళ్ళ కంటెంట్ బాగుండొచ్చు, వాళ్ళ Yeah. ఇప్పుడు 10 years నుంచి వాళ్ళ వెబ్సైట్ ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్. కాకపోతే మీకు Okay. సింపుల్ గా చెప్తున్నాను, 1 పేజ్ ర్యాంక్ రావాలంటే 1000 బ్యాక్ లింక్స్ కావాలి రఫ్ గా. ఓన్లీ బ్యాక్ లింక్స్ పైన మీరు డిపెండ్ అవుతాయి. రైట్? సో ఇక్కడ మన బ్యాక్ లింక్స్ గురించి ఐడియా వచ్చింది. ఇప్పుడు మనకి ఏమర్థమైంది, బ్యాక్ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గూగుల్లో. సో గూగుల్లో మనకి బ్యాక్ లింక్స్ అనేవి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంటే అంత మనకి ప్రివిలేజ్ ఉంటుంది. సో దట్ ఇట్ మేక్స్ గూగుల్ క్రౌలర్ టు అండర్స్టాండ్ దట్ మన వెబ్సైట్ కి కొంచెం రెప్యుటేషన్ ఉందని చెప్పేసి మనం టాప్ లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? Yes. నౌ వీఆర్ గోయింగ్ టు ఆస్ ద బ్యాక్ లింక్. మనం అసలు ఎవరిని బ్యాక్ లింక్స్ అడగాలి, ఎక్కడికి వెళ్ళి బ్యాక్ లింక్స్ అడగాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్? టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో వీఆర్ గోయింగ్ టు డూ 3 points of techniques, off-page techniques. Let's see what are the 3 types of off-page techniques today we are going to discuss. Okay. Question and answer submit. Blog submission. First thing is directory submission. Directory submission. Second one is blog posting. Third one is web 2.0 websites. Today we will discuss about this 3. Okay. Directory submission అంటే ఏంటి? మీరు ఒకప్పుడు యూ హ్యావ్ బీన్ హర్డ్ రైట్ టెలిఫోన్ డైరెక్టరీ, రైట్? అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫోన్ నెంబర్స్. రైట్? ఫోన్ నెంబర్స్ అన్ని కలిపి ఒక బుక్ లో ఉంటాయి, అవునా? ఎస్. దట్ ఈస్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. ద సేమ్ వే ఇక్కడ కూడా నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, ఇలా మనకి లింక్స్, మనకి బ్యాక్ లింకింగ్ కావాలి. సో బ్యాక్ లింకింగ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వెబ్సైట్స్ అనే పాయింట్లో ఉన్నప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే, ఇలా వెబ్సైట్స్ ఏవైతే బ్యాక్ లింక్స్ ఇస్తా అని అనుకున్నాయో వీళ్ళన్నీ కలిసి ఒక వెబ్సైట్లో ఉంటాయి. ఓకే, ఒక వెబ్సైట్లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే, చలో బై నీకు బ్యాక్ లింక్ కావాలంటే మా వెబ్సైట్కి రా, నేను ఇస్తాను. నా వెబ్సైట్లోకి వచ్చి నీ లింక్ని నాకు పేస్ట్ చేయి. గాట్ ఇట్? సో ఇక్కడ డైరెక్టరీ సబ్మిషన్ లో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ద లింక్ ఆఫ్ అవర్ వెబ్సైట్. సబ్మిట్ ద లింక్ ఆఫ్ అవర్ వెబ్సైట్. రైట్? ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మన లింక్ అనేది పేస్ట్ చేస్తాం, మన వెబ్సైట్ లింక్ అనేది పేస్ట్ చేస్తాం. ఇక్కడ బ్లాగ్ లింక్ పేస్ట్ చేయాలా, వెబ్సైట్ లింక్ పేస్ట్ చేయాలా? డైరెక్టరీ అంటే బ్లాగ్ లింక్ అండి. బ్లాగ్ లింక్ అంతేనా? సో ఇక్కడ ఏంటంటే మనము వెబ్సైట్ లింకే పేస్ట్ చేయాలి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వెబ్సైట్కి మీకు ర్యాంకింగ్ వచ్చిందంటే మీ బ్లాగ్స్ కూడా ర్యాంకింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, వెబ్సైట్ లింక్స్ అనేది పేస్ట్ చేయాలి. Okay. We want to make our website to come grow. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ టేక్ ఇది మన మెగా ఫ్యామిలీ తీసుకుందాం. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఇండివిజువల్గా వేరే వాళ్ళని మనం లేపే బదులు మెగా ఫ్యామిలీని మనం ఫస్ట్ లేపి మెగా ఫ్యామిలీ అందరూ గుర్తుపడుతున్నారు అంటే ఆటోమేటిక్గా రామ్ చరణ్ని కానీ, అల్లు అర్జున్ని కానీ, వరుణ్ తేజ్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఆటోమేటిక్ గుర్తారు, మెగా ఫ్యామిలీ మెంబర్ రైన్ అంటారు. రైట్? So if the parent thing, if it comes into life, it becomes a demand, obviously the child things will be already elevated. సో ఇక్కడ కూడా మన వెబ్సైట్స్ అనేది మనకి మంచిగా ర్యాంకింగ్ వచ్చి మన వెబ్సైట్కి ఆల్రెడీ గూగుల్ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న బ్లాగ్స్, పేజెస్ అన్నిటికీ మార్కెట్లో మీకు డిమాండ్ వచ్చేస్తుంది. ఎస్. సో ఇక్కడ దీంట్లో మనం ఏం చేస్తాం, సబ్మిట్ ద లింక్ ఆర్ ఫర్ వెబ్సైట్ లింక్ పేస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్, అలాంగ్ విత్ ద వెబ్సైట్ లింక్ వీఆర్ గోయింగ్ టు పేస్ట్ దట్ టైటిల్ ఆఫ్ ద టైటిల్. ఏ టైటిల్కి మీరు లింక్ ఇవ్వాలనుకుంటున్నారు, బికాస్ ఏది పడితే అది ఇవ్వద్దు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్ రాస్తున్నారు అనుకోండి, రైట్? యూ వాంట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్. మీరు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్కి మీకు బ్యాక్ లింక్ కావాలి. సో వాళ్ళ వెబ్సైట్లో డిజిటల్ మార్కెటింగ్ అని ఎక్కడైనా మెన్షన్ చేసినప్పుడు ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి మనకి బ్యాక్ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నాం. ఆ వర్డ్కి వాళ్ళు లింక్ అనేది యాడ్ చేస్తారు. రైట్? మనం కూడా చేసాం కదా, మనము ఏదైతే మన ఆర్టికల్స్ రాసామో, బ్లాగ్స్ రాసామో దాంట్లో మనము కొన్ని వర్డ్స్ని మనము
సెలెక్ట్ చేసి దానికి లింకింగ్ ఇచ్చాం, రైట్? ఎస్ అండి. వాటిని ఏమంటారు? అలా ఒక వర్డ్కి లింక్ ఇస్తే దాన్ని ఏమంటారు అంటే యాంకర్ టెక్స్ట్ అంటారు దాన్ని. గోట్ ఇట్? యాంకర్ టెక్స్ట్ అంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ లింక్ టు ఏ టెక్స్ట్, దట్ ఈస్ నోన్ యాజ్ యాంకర్ టెక్స్ట్. యాంకర్ టెక్స్ట్ అది కూడా మెన్షన్ చేయాలి మీరు ఏ టెక్స్ట్కి ఇవ్వాలనుకుంటున్నారో. ఇది లింక్ టు ఏ టెక్స్ట్, రైట్? యాంకర్ లింక్ అంటే ఇది మీరు క్లిక్ చేసినప్పుడు వర్డ్ ఏదైతే లింక్కి వెళ్తున్నారో అది యాంకర్ లింక్ అంటారు. సింపుల్, క్లియర్? సో దీంట్లో మీరు టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, రైట్? టైటిల్, డిస్క్రిప్షన్, ఓనర్ నేమ్, మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి అడుగుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెటా కీవర్డ్స్ అడుగుతుంది, మెటా డిస్క్రిప్షన్ అడుగుతుంది. గోట్ ఇట్? ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ అన్ని డీటెయిల్స్ని మీరు ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ కొట్టేస్తారంటే మీ లింక్ అనేది వెబ్సైట్కి సబ్మిట్ అయిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? గైస్ అర్థమైందా? Yes, sir. ఎస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ప్రాక్టికల్లీ. సో ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ అసలు వెబ్సైట్స్ ఎలా ఉన్నాయని తెలియాలి అనుకుంటే యూ షుడ్ గో టు గూగుల్. గూగుల్ ఓపెన్ చేయండి, సెర్చ్లో యూ హ్యావ్ టు క్లిక్ లైక్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, డైరెక్టరీ submission site. Okay, we'll click it and we'll see it now how it comes. Open your website. Double click directory submission sites, enter. See, you will get n number of websites. ఈ వెబ్సైట్స్ చూడండి, ఇవన్నీ డైరెక్టరీ సబ్మిషన్. ఓకే, ఒక వెబ్సైట్ ఇట్లా ఒక 3-4 వెబ్సైట్స్ మీరు ఒక ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ ట్యాబ్, న్యూ ట్యాబ్, క్లిక్ దిస్, క్లిక్ దిస్, క్లిక్ దిస్. నెక్స్ట్ ఓపెన్ ఇట్, జస్ట్ సీ దిస్ ఆల్ ఆర్ వెబ్సైట్స్. ఇవన్నీ వెబ్సైట్స్. సి నెక్స్ట్ 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 యూ ఆర్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ వల్ల యూ హ్యావ్ టు సెలెక్ట్. అన్ని వెబ్సైట్స్ రావు, యూ హ్యావ్ స్పామీ వెబ్సైట్స్ ఆల్సో. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ కూడా కావు. సి రైట్ క్లిక్, కాపీ, ఓపెన్ న్యూ ట్యాబ్, పేస్ట్ ఇట్, ఎంటర్. రావట్లేదు, క్లోజ్ ఇట్. మళ్ళీ కిందికి రండి, కాపీ, పేస్ట్, ఎంటర్. నో, ఇట్స్ నాట్ కమింగ్. కమ్ డౌన్, కాపీ, పేస్ట్. దిస్ వాట్ ఐ సెడ్, డేటా ఎంట్రీ వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఉన్నా కదా, ఇదే. ఇట్లా సర్చింగ్లోనే టైం పోతుంది, రావట్లేదు. కమ్ డౌన్, లాస్ట్ నుంచి వద్దాం, కాపీ, పేస్ట్, ఎంటర్. ఎస్, ఇట్ ఓపెన్. జస్ట్ సీ హియర్, ఈ వెబ్సైట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ మీకు సబ్మిట్ లింక్ అని ఉందా? గైస్ కెన్ యూ సీ? ఎస్. ఎస్. ఎస్, దిస్ ఈస్ ద ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ఏ వెబ్సైట్ అయినా సబ్మిట్ లింక్ అంటే ఇట్స్ ఏ డైరెక్టరీ సబ్మిషన్ వెబ్సైట్. ఈ సబ్మిట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఇలా వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి? స్టెప్ 1, చూజ్ ఎ కేటగిరీ. మీ వెబ్సైట్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నా మీ వెబ్సైట్ ఏ కేటగిరీలో ఉంటుందో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి అంటుంది. సో క్లిక్ దిస్ అండ్ సెలెక్ట్ యువర్ కేటగిరీ. వాట్ ఇస్ మై కేటగిరీ? మై కేటగిరీ ఇస్ ఎడ్యుకేషన్. సో ఐ విల్ సీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్స్. Safety like shopping, motorcycle, this trucks, advertising, marketing, arts and entertainment, automotive, business and society, business services, energy and education and training. Can I select this? Guys, can I take this? ఎస్ అండి. Yes, click this. Go to step 2. స్టెప్ 2కి వెళ్ళాలి. స్టెప్ 2కి ఏమడుతుంది? ఫీచర్డ్ లింక్ డూ ఫాలో 24 hours టు బి అప్రూవ్డ్, $28. అంటే దీని అర్థం ఏంటి? Paid link. ఎస్, పెయిడ్ లింక్. అదేమంటుందంటే
మనం చెప్పాం కదా పెయిడ్ లింక్ అయితే 24 అవర్స్లో మీకు అప్రూవ్ అయిపోతుందని. అయితే హీ సెల్లింగ్ దట్ ఇది ఫ్యూచర్ లింక్, నీకు 24 అవర్స్లో నీకు ఇచ్చేస్తా లింక్, బ్యాక్ లింక్, కాకపోతే నాకు $28 పే చేయాలంటు. మనకు పెయిడ్ కావాలా ఫ్రీ కావాలా? ఫ్రీ. ఫ్రీది కింద క్లిక్ చేయండి, ఈ డెల్ట్ లింక్ అని ఉంటుంది, ఇది ఫ్రీ. సో మాకు 6 months అయినా పర్లేదు, మాకు ఫ్రీయే కదా, ఫ్రీ సెలెక్ట్ చేసినాం. గో టు స్టెప్ 3, క్లిక్ దిస్. నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆప్షన్స్, టైటిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్, ఓనర్ నేమ్, ఇవన్నీ మనం ఫిల్ చేసుకుంటూ వద్దాం 1 by 1. టైటిల్ వచ్చేసి వాట్ యూ ఆర్ గోయింగ్ టు గివ్. నేను వచ్చేసి టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తా, బికాజ్ నా డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్కి కావాలి బ్యాక్ లింక్, రైట్? డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్, నా వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తా, దిస్ మై వెబ్సైట్ యూఆర్ఎల్, నా వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చా. నెక్స్ట్ కిందికి వస్తున్నా, డిస్క్రిప్షన్ నేను ఏమి ఇస్తా అంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. దెన్ నెక్స్ట్ ఓనర్ నేమ్, నా పేరు ఇచ్చుకుంటా, ఓనర్ ఈమెయిల్, నా ఈమెయిల్ ఐడి ఇచ్చుకుంటా. మీరు ఒక ఈమెయిల్ ఐడి కొత్తగా ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టుకోండి, అదే ఈమెయిల్ ఐడితో అన్ని చోట్ల సబ్మిట్ చేయండి, సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు ఫైండ్. మెటా కీవర్డ్స్, డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తా, బికాస్ ఇదే నా మెటా కీవర్డ్. మెటా డిస్క్రిప్షన్, ఇదే డిస్క్రిప్షన్ ఇస్తా, నాకు ఇదే మెటాలో కూడా కనిపించాలి. పేస్ట్, రైట్? అంత అయిపోయిందిగా, చూసుకోండి. టైటిల్ ఇచ్చాం, యూఆర్ఎల్ ఇచ్చాం, కేటగిరీ ఆల్రెడీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసాం, డిస్క్రిప్షన్ ఇచ్చాం, ఓనర్ నేమ్ ఇచ్చాం, ఓనర్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం, మెటా కీవర్డ్స్ ఇచ్చాం, మెటా డిస్క్రిప్షన్ ఇచ్చాం, రైట్? నెక్స్ట్ కింద సబ్మిషన్ రూల్ అగ్రిమెంట్, ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి, రైట్? క్లిక్ ఆన్ కంటిన్యూ. యాజ్ సూన్ యాజ్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ, యూ విల్ గెట్ దిస్ మెసేజ్, లింక్ సబ్మిటెడ్ అండ్ అవైటింగ్ అప్రూవల్. కెన్ యూ సీ దిస్? Got it. డన్. ఇప్పుడు లింక్ అనేది సబ్మిట్ అయిపోయింది. ఇంకా వాడు ఎప్పుడు చూస్తాడో, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడో మనకు తెలియదు, ఇట్ టేక్స్ టైం. Done. This is the process of submitting a website link for getting backlink. It is not a direct submission. Clear with this? Any more doubt? No. ఇప్పుడు ఈ బీపీఎల్ డైరెక్టరీ అతను మనకి బ్యాక్ లింకింగ్ ఇచ్చినట్టు మనకి ఒక 24 hours తర్వాత మెయిల్ వస్తుంది కదండి, అంటే లైక్ సమ్ కన్ఫర్మేషన్ అట్లా. అంటే see, here the point is that మీకు 24 hours వస్తుందా, 48 hours వస్తుందా, we don't know. Because Okay. it's not a free, it's not a paid one, right? It take time. యా అండి, మనకు చెప్పింది ఏంటి, 6 months టైం పడుతుంది అన్నాం. యా 3 months లో పడవచ్చు, 4 months లో పడవచ్చు, లేదా లేక 6 months పడవచ్చు. But when he is giving, you will get a mail. యా సో ఆయన మనది ఇక్కడో అక్కడో ఆడుకుంటాడు. అంతే, ఓకే అండి, క్లియర్. రైట్? సో ఇప్పుడు మరి చేశారు బాగానే ఉంది. ఇప్పుడు బయట ఎస్ఈఓ వాళ్ళ జాబ్ ఎలా ఉంటుందంటే, ఇలా డైరెక్ట్గా సబ్మిషన్ చేయమని చెప్పేసి మీ ఆఫీస్లో చెప్తారు. చెప్పినప్పుడు మరి వాడు మరి నిజంగా సబ్మిట్ చేశాడా లేదా మనకి ఎలా ప్రూఫ్ ఉంటుంది? ఉండదు, రైట్? No. సో మనకు ప్రూఫ్ ఉండదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఆస్క్ దెమ్, లైక్, ఎలా అడుగుతాం? అర్థం కాదు. ఎలా అడుగుతాం సార్? ఎస్, now the point is that we are going to ask them, like we are going to make them to make a report. ఓకే, సో రిపోర్ట్ ఎలా వేస్తామంటే రిపోర్ట్ ఫార్మాట్ ఉంటుంది. రిపోర్ట్ ఫార్మాట్ ఏంటంటే, లెట్స్ టాక్, దీంట్లోనే నేమ్ ఆఫ్ ద వెబ్సైట్, రైట్? ఫస్ట్ డేట్ పెట్టుకోండి, డేట్, సబ్మిటెడ్ డేట్, నేమ్ ఆఫ్ ది వెబ్సైట్, రైట్? ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ యూఆర్ఎల్, రైట్? వెబ్సైట్ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. దాని కింద తర్వాత టైటిల్, మీరు ఏం టైటిల్ ఇచ్చారో, ఏం డిస్క్రిప్షన్ ఇచ్చారో, రైట్? వాట్ ఈస్ ద స్టేటస్, నెక్స్ట్ స్టేటస్ యూఆర్ఎల్. క్లియర్? ఓకే. ఇక్కడ మనం సబ్మిట్ చేస్తాం అన్నమాట. ఒక శాంపుల్గా రాస్తాను, సో దట్ యూ విల్ ఆల్సో గెట్ టు అండర్స్టాండ్. డేట్ వచ్చేసి ఈరోజు డేట్ రాస్తారు, సో దట్ దే విల్ అండర్స్టాండ్ దట్ ఓకే ఈ డేట్ రోజు మనం సబ్మిట్ చేసేయడం అని చెప్పి ఉంటుంది. ఈరోజు డేట్ ఎంత? సెకండ్. రైట్, 2nd జూలై అనుకుందాం. నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ ఏంటి? ఓపెన్ bldirectory.info. బిఎల్పి డైరెక్టర్. BLP డైరెక్టరీ. ఇక్కడ యూఆర్ఎల్ కావాలి, దాని యొక్క యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి, రైట్? ఓపెన్ దిస్, యూఆర్ఎల్ ఉంది కదా,
కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్, నెక్స్ట్ టైటిల్ ఏమి ఇచ్చాము? డిజిటల్ మార్కెటింగ్. రైట్, Yes. డిజిటల్ మార్కెటింగ్. డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాం? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. రైట్, అది ఇచ్చాం. స్టేటస్ ఏంటి? వాట్ ఇస్ ద స్టేటస్? సబ్మిటెడ్. లింక్ సబ్మిటెడ్, వెయిటింగ్ అప్రూవ్. ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. రైట్, స్టేటస్ యూఆర్ఎల్. ఈ స్టేటస్ యూఆర్ఎల్ దగ్గర ఇఫ్ యు ఆర్ సీయింగ్ స్టేటస్ యూఆర్ఎల్ దగ్గర యూఆర్ఎల్ని పేస్ట్ చేసుకోవాలి. ఎక్సెల్లో కాబట్టి మీకు ప్రాపర్గా వస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ శాంపుల్ చూపిస్తున్నాం. ఇది స్టేటస్ యూఆర్ఎల్ అంటే ఇది క్లిక్ చేస్తే వాడికి తెలుస్తుంది నిజంగా వీడు సబ్మిట్ చేసిండు, ఇది వచ్చింది అని. కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. డన్. ఇస్ ఇట్ క్లియర్? Good. యా అండి. ఇది ఎక్సెల్లో చేయాలండి. ఇది ఎక్సెల్లో చేయండి. జస్ట్ చూపించడానికి నేను దీంట్లో చేస్తున్నాను. సో ఎక్సెల్లో చేయండి, ఇట్ విల్ బి ఈజీ టు ట్రాక్. సో ఇట్లా మీరు రోజు ఏం చేస్తారంటే, మీకు ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వర్క్ చేస్తారో వాళ్ళకి రోజు ఇదే పని అనమాట. రోజు ఒక 20 డైరెక్టరీ సబ్మిషన్ చేయాలా, రైట్, ఒక 20 బ్లాగ్ పోస్టింగ్ కమెంట్స్ చేయాలా, నెక్స్ట్ ఒక 20 వెబ్ 2.0 వెబ్సైట్ చేయాలా, ఇమేజ్ సబ్మిషన్ చేయాలా, వీడియో సబ్మిషన్, ఇలా వాళ్ళకు ఒక క్యాలెండర్ ఉంటుందండి. ఆ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు రోజు వర్క్ చేస్తూ ఉండాలి. ఇదే డేటా ఎంట్రీ జాబ్ అంటారు దీన్ని. రోజు వెతకాలి వెబ్సైట్లో పోయి ఈ డేటాస్ వాళ్ళ డేటా అనేది ఇవ్వాలి. క్లియర్? Okay. డైరెక్టరీ సబ్మిషన్ ఓకేనా? అర్థమైందా? Got it, bro. రైట్, నెక్స్ట్ లెట్స్ గో విత్ బ్లాగ్ పోస్టింగ్. బ్లాగ్ పోస్టింగ్ అంటే బ్లాగ్స్ పోస్టింగ్ అంటే ఏంది? మనం చేసాం కదా. బ్లాగ్స్ అంటే ఏంది? మనం చేసే బ్లాగ్స్ ఎవరైనా పేజ్ లో అది అప్లోడ్ చేయాలి. రైట్, ఇప్పుడు బ్లాగ్ పోస్టింగ్ అంటే బ్లాగ్స్ ఎవరైతే చేస్తారో అది బ్లాగ్ పోస్టింగ్. రైట్, రైట్. ఆ బ్లాగ్స్ కి మనం కమెంటింగ్ చేయాలి. ఇప్పుడు బ్లాగ్ పోస్టింగ్ కాదు, ఇక్కడ బ్లాగ్ కమెంటింగ్ పెడతాం. మీకు అర్థం కానీ బ్లాగ్ పోస్టింగ్ ఉన్నా నౌ మేక్ ఇట్ అస్ బ్లాగ్ కమెంటింగ్. అంటే ఎవరైతే బ్లాగ్స్ రాశారో వాళ్ళకి కమెంట్ చేస్తాం. బ్లాగ్ కమెంటింగ్ చేస్తే మనకేంటి అడ్వాంటేజ్? టెల్ మీ గైస్. కామెంట్ చేసినప్పుడు లింక్ ఇవ్వచ్చండి. లింక్ ఎలా ఇస్తారు? లింక్ కామెంట్స్ లో vcubedigitalsolutions.com పేజ్ చేసేస్తాం. కమెంట్ లో నేమ్ పెడతారా? అంటే ఆ బ్లాగ్ రిలేటెడ్ కామెంట్ రాసి గుడ్ బ్లాగ్ అని పెట్టేసి యూ కెన్ విజిట్ అనేది మన వెబ్సైట్ ఇవ్వడం. మన వెబ్సైట్ పేరు పెడితే మన వెబ్సైట్ క్లిక్ చేస్తే లింక్ క్లిక్ అవుతుందా? క్లికబుల్ లింక్ అవుతుందా? అది ఎగ్జాక్ట్ గా తెలియదండి. లెట్స్ ట్రై. మీరు చెప్పింది ట్రై చేద్దాం. ఓకే, మీ వెబ్సైట్ లో లింక్ బ్లాగ్స్ ఉన్నాయండి? నా వెబ్సైట్ లో అది రిఫ్రెష్ అయ్యాక లేవండి యాక్చువల్లీ. బ్రో Rajesh or Sunny, are you having any blogs in your websites? రాజేష్ యా, నా దాంట్లో ఉందండి. ఉందా? ఉందండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నో ఐల్ ఓపెన్ ఇట్. మీ వెబ్సైట్ పేరు చెప్పండి. ఒక్క నిమిషం, నేను మీకు దీంట్లో పెట్టాను. నో మీ వెబ్సైట్ చాట్లో పెట్టాను. RAGABA అంటే కొంచెం స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది స్టార్టింగ్ కి దీనికి, అందుకని చాట్ లో మీకు లింక్ పేస్ట్ చేశానండి. ఈ జూమ్ చాట్ లో లింక్ పేస్ట్ చేశాను. సో see, this is the blog which is written by who? Raghav. Guys, are you on the floor? అర్థమవుతుంది కదా? రాజేష్, సందీప్, సుధాకర్ అందరూ వింటున్నారు కదా? సార్ వింటున్నాం సార్. యా, సన్నీ బ్రో, రాజేష్. ఎస్ సార్. యా, సో ఇది వచ్చేసి సెకండ్ ఒకసారి క్వశ్చన్ ఏంటి అడిగారు? బ్లాగ్స్ ఉన్నాయా మీ వెబ్సైట్ లో అని అడిగా. లేదు బ్రో, నో ఇష్యూస్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఏది డైరెక్టరీ సబ్మిషన్ చేసాం, అది అయిపోయింది. క్లియర్ కదా? అది రైట్. ఇది సెకండ్ టెక్నిక్ అనమాట. ఈ సెకండ్ టెక్నిక్ లో ఏముంటాయంటే బ్లాగ్ కమెంటింగ్, అంటే ఎవరైనా బ్లాగ్స్ చేశారనుకోండి వాటికి మనం కమెంట్ చేస్తాం. సో ఈ కమెంట్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అన్నది మీకు చూపిస్తాం. ఇది బ్లాగ్.
ఇది వీళ్ళ వెబ్సైట్లో రాశారు, బ్లాగ్ రాఘవ్ గారు రాశారు. ఇప్పుడు దీంట్లో బ్లాగ్ మీరు కిందికి వస్తే ఈ కింద మీకు కమెంట్ కనిపిస్తుంది ఆప్షన్, చూసారా? యూ కెన్ గివ్ కమెంట్, రైట్? లెట్స్ సి. హలో, ఇక్కడ ఆల్రెడీ రాఘవ్ గారే కమెంట్ పెట్టుకున్నారు. హలో ఆల్, వెరీ గుడ్ సర్వీస్, యూ కెన్ చూస్ మణికంఠ డెంటల్ ఫర్ ఆల్ యర్ డెంటల్ నీడ్స్, థ్యాంక్ యూ డాక్టర్ శ్వేత ఫర్ ద సర్వీసెస్, ఇదంతా పెట్టారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను కూడా కమెంట్ పెడతా. ఇక్కడ చూడండి, రాఘవ్ గారు ఎవరైతే ఉన్నారో రాఘవ్ గారు మామూలుగా రాశారు. ఇక్కడ ఏం పెట్టలేదు. లెట్స్ టేక్, ఇక్కడ నేను ఒకవేళ మీరు చెప్పినట్టు రాఘవ్ గారు మనం ఒకవేళ కమెంట్ చేసి ఇక్కడ మన వెబ్సైట్ లింక్ ఇచ్చామనుకోండి, www.vqdigitalmarketing.in అని ఇచ్చాను అనుకోండి, ఇది లింక్ అవ్వదండి, క్లిక్ చేస్తే పోదు, క్లికబుల్ లింక్ కాదు. ఓకే అండి. సో ఇది రాసి వేస్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను కమెంట్ చేస్తే ఫస్ట్ నేను కమెంట్ చేయగానే ఫస్ట్ ఎవరికి ఈ వెబ్సైట్ ఎవరిదైతే ఉందో మణికంఠ డెంటల్ క్లినిక్ అనే వెబ్సైట్ వాళ్ళకి అప్రూవల్కి వెళ్తుందండి ఫస్ట్. ఓకే, ఓకే. మీకు అప్రూవల్కి వెళ్తుంది. మీరు నేను కమెంట్ చేసిన తర్వాత మీరు కమెంట్ని అప్రూవ్ చేస్తేనే కమెంట్ లైవ్ అవుతుంది. ఇది ఒక Yeah. ఆప్షన్ ఉంటుంది బ్లాగ్లో. అదే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏదైనా వీడియో కనిపిస్తే ఆటోమేటిక్గా మనం కమెంట్ చేయొచ్చు, అవునా? ఎస్. దీంట్లో అలా ఆప్షన్ ఉండదు. మీరు కమెంట్ అక్కడ ఎవరు చేసినా కమెంట్ లైవ్గా అందరికి కనిపిస్తుంది. ఇక్కడ మీరు కమెంట్ చేశారంటే ఫస్ట్ ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో వెబ్సైట్కి అతనికి అప్రూవల్కి వెళ్తుంది. అతనికి ఫస్ట్ కమెంట్ కనిపిస్తుంది. ఆయన కమెంట్ నచ్చితే ఆయన అప్రూవ్ చేస్తే ఆ కమెంట్ బ్లాగ్లో కనిపిస్తుంది. ఒకవేళ అప్రూవ్ చేయకపోతే బ్లాగ్లో మీ కమెంట్ కనిపించదు. యా, కొన్ని ఫేస్బుక్ పేజెస్ లో కూడా అడ్మిన్ అప్రూవ్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కమెంట్ ఒకవేళ అప్రూవ్ చేసి మీ కమెంట్ అక్కడికి వస్తే మీకేంటి బెనిఫిట్? లెట్స్ టేక్, ఇక్కడ ఇది ఏదైతే రాశారో ద అల్టిమేట్ గైడ్ ఫర్ డెంటల్ ట్రీట్మెంట్ ఎన్హాన్సింగ్ యువర్ స్మైల్ అండ్ ఓరల్ హెల్త్ అని చెప్పేసి ఒక బ్లాగ్ రాశారు. ఈ బ్లాగ్ ఇప్పుడు బేసిక్గా ఉంది కాబట్టి ఎవరు చూడట్లే. ఒకవేళ ఇది మంచి వెబ్సైట్ అనుకోండి, టాప్ వెబ్సైట్, డైలీ దీనికి వచ్చేసి ఒక 5,000 6,000 విజిటర్స్ వచ్చి ఈ బ్లాగ్ని చదువుతున్నారు అనుకోండి. అంతమంది వచ్చి బ్లాగ్ చదివినప్పుడు ఆటోమేటిక్గా కింద ఉన్న కమెంట్స్ని కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి మెజారిటీగా, అవునా? అది చూసినప్పుడు మీరు ఏదైతే కమెంట్ చేశారో కమెంట్లు కొంచెం బాగుందనుకోండి, కమెంట్లో మీరు కొంచెం డెంటల్ రిలేటెడ్ చెప్పారనుకోండి, ఏదో అని చెప్పేసి నేను కూడా డెంటల్ డాక్టర్ అండ్ దిస్ బ్లాగ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో రెఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్లాగ్స్, అదే కొంచెం మ్యాటర్ ఏదైనా ఇచ్చారనుకోండి, అది ఇచ్చేసారనుకోండి, ఎవరైనా మీ కమెంట్ చూసినప్పుడు దాని ఏంది ఇంత బాగుంది కమెంట్, ఇంత బాగా రాశారని చెప్పేసి మీ దాంట్లో ఎంటర్ అయ్యి మిమ్మల్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ వెబ్సైట్లోకి వాళ్ళు వెళ్తారు. దట్ మేక్స్ ఎ బ్యాక్ లింక్ అగైన్. అదొక రకమైన బ్లాక్ లింకింగ్. మళ్ళీ గూగుల్ వచ్చి ఈ వెబ్సైట్ని క్రౌల్ చేసినప్పుడు, ఈ బ్లాగ్ని క్రౌల్ చేసినప్పుడు దీంట్లో ఉన్న మీ లింక్ కూడా బ్యాక్ లింక్ లానే కన్సిడర్ అవుతుంది గూగుల్కి. అప్పుడు గూగుల్లో ఏమొస్తుంది, అరే రాఘవ్ గారిది ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది అన్న పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనున్న వీక్యూబ్ అని దీంట్లో మీకు కమెంట్ పెట్టాను అనుకోండి, రేపు పొద్దున గూగుల్ క్రౌలింగ్ చేసింది అనుకోండి, వీక్యూబ్ అనే సాఫ్ట్వేర్ లింక్ ఇక్కడ ఈ వెబ్సైట్లో కూడా ఉంది, ఇంకో వెబ్సైట్లో కూడా ఉంది. నేను ఎక్కడెక్కడ కమెంట్ చేశానో వాళ్ళ వెబ్సైట్లలో అన్నింటిలో నా లింక్ ఉంటుంది. సో దే విల్ థింక్ దట్ అరే ఎక్కడ చూసినా వీడు కనిపిస్తున్నాడు. సో గూగుల్లో ఎవరైనా వీక్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ కొట్టినప్పుడు లెట్స్ ట్రై టు షో హిమ్ టాప్. గెట్ మై పాయింట్? యా. సో హియర్ వి విల్ టైప్ ఆన్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. ఆ కామెంట్ లో మన డిస్క్రిప్షన్ ఒక మ్యాటర్ రాసిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్డ్ గా కావాలంటే మన లింక్ అక్కడ కాపీ పేస్ట్ చేయాలా? లేదు నేను చూపిస్తాను, నేను చెప్తాను. ఐ విల్ టెల్ నో. సో ఇక్కడ మీరు కమెంట్ రాస్తారు కదా, ఇక్కడ కమెంట్ ఎలా రాయాలి అంటే ఇప్పుడు మీకు కమెంట్ రాసిన తర్వాత వాడు అప్రూవ్ ఎందుకు చేయాలి అసలుకి? మీ వెబ్సైట్ ఎవరికైతే రాస్తున్నారో, ఈ బ్లాగ్ ఉంది, ఈ బ్లాగ్ అతనికి మీరు కమెంట్ రాస్తున్నారు. కమెంట్ రాస్తే అసలు అతను మీకు ఎందుకు అప్రూవ్ చేయాలి? కమెంట్ ఎప్పుడు అప్రూవ్ చేస్తాడు చెప్పండి? కంటెంట్ బాగుండి వాళ్ళ పాజిటివ్ ఉండి నన్ను పొగుడుతూ ఉంటే అట్లా. కంటెంట్ బాగుండి పాజిటివ్ ఉంటే ఆ సంబంధమే లేదు. అతన్ని పొగిడితే కమెంట్ యాక్సెప్ట్ చేస్తాడు. సింపుల్. రైట్? ఓకే. పొగడతలకు పడనాలు ఎవరు ఉంటారంటారు కదా, ఇది ఇక్కడ కరెక్ట్ వర్తబుల్. అంటే ఆయన బ్లాగ్ గురించి మీరు చాలా లేపేశారు అనుకోండి, అబ్బా చాలా బాగా రాశారండి మీ బ్లాగ్ చూసిన తర్వాత నేను పిచ్చోడిని అయిపోయా, మీ బ్లాగ్ చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది, మీ బ్లాగ్ చూసిన తర్వాతే నేను అసలుకి ఇంప్లాంటేషన్ కోసం వెళ్ళి నేను టీత్కి రిలేటెడ్గా కొన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నాను, యువర్ బ్లాగ్ హెల్ప్ మీ అలాట్, థ్యాంక్స్ ఫర్ దిస్, రైట్ బ్లాగ్స్ లైక్ దిస్, ఆల్ ద బెస్ట్, ఇలాంటి రాస్తే ఆటోమేటిక్గా ఎవడైనా చూపించుకోవాలనుకుంటాడు కదా పబ్లిక్కి. ఆ బ్లాగ్ ఇంత బాగుందని చెప్పి అక్కడ పొగిడినప్పుడు ప్రపంచానికి చూపించుకోవాలనుకుంటాడు కదా. Right? Then he will automatically accept it. So you should know how to flirt the person who is writing that blog so that he will accept your blog review. Clear? Yeah. Yes. ఇక్కడ మనం ChatGPT హెల్ప్ తీసుకుందాం.
ఇక్కడ ఏం రాశారు? ద అల్టిమేట్ గైడ్ ఫర్ డెంటల్ ట్రీట్మెంట్స్, రైట్? ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి మీరు మెయిన్లీ ఒక బ్లాగ్ రాశారు, మీకు అర్థమైంది డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి, మీకు ఒక క్లారిటీ వచ్చింది ఈ బ్లాగ్ చదవడం వల్ల. సో యు ఆర్ గోయింగ్ టు ఓపెన్ చాట్ జీపీటీ అండ్ యు ఆర్ గోయింగ్ టు డూ సమ్ థింగ్స్ వేర్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు help you in writing the comment. Let's open ChatGPT. Let's take the help of ChatGPT. Let's ChatGPT. ఇక్కడ ChatGPT ఓపెన్ చేసేసి ఇక్కడ ChatGPT అడుగుతున్నాం. రైట్ ఏ బ్లాగ్ కమెంట్ ఫర్ ద బ్లాగ్ నేమ్ బ్లాగ్ డెంటల్ ట్రీట్మెంట్స్, రైట్? దీన్ని ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టండి. Praise the writer about the blog which he wrote. Okay, enter, check it. See, wow, what an informative and well written blog on dental treatments. Your detailed explanation and clear description really helped me understand the various procedures and their benefits. The way you broke down complex topics into easy to understand segments is truly recommendable. Thank you for sharing such valuable insights. It's clear that you have a deep knowledge of the subject and a passion for educating others. Keep it up, great work. Accept చేస్తాడు చేయడా? చేస్తాడు కదా. దీన్ని ఇంకా ఇన్ఫర్మేటివ్గా చేద్దాం, ఇంకా అట్రాక్టివ్గా. మనోడిగా అసలుకి నో అనొద్దు అనకుండా మనం చేద్దాం. దీన్ని ఏం చేద్దామంటే లెట్స్ నో హూ ఇస్ ద రైటర్. లెట్స్ టేక్ రైటర్ ఈస్ రాఘవ, రైట్? నౌ డౌన్ రైటర్ నేమ్ ఇస్ రాఘవ. Let's see now. Sure. Wow, what an informative and well written blog on dental treatment, Raghava. Your detailed explanation and Raghava పేరుని తీసుకుంటున్నాం, రైట్? నౌ దీన్ని ఇంకా డీటెయిల్ చేద్దాం, ఇంకా అట్రాక్టివ్గా చేద్దాం. యూస్ ఎమోజీస్, ఎంటర్. యూజింగ్ ఎమోజీస్, డెంటల్ ఎమోజీస్ కూడా యూజ్ చేశాం, రైట్? ఇట్ విల్ బి సమ్వాట్ అట్రాక్టివ్. వేరే బ్లాగ్ కమెంట్స్తో చూస్తే, ఎవరైనా మీ బ్లాగ్ చూసినప్పుడు వేరే వాళ్ళ కమెంట్స్తో చూస్తే మీ కమెంట్ ఇంకా కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది. సో దట్ ఇట్ విల్ గెట్ ఇన్ టు ద రైస్ అండ్ దే విల్ స్టాప్ అండ్ స్టార్ట్ రీడింగ్ యువర్ కమెంట్. గాట్ ఇట్? ఎస్. ఇలా దీన్ని కాపీ చేసుకోండి. లెట్స్ గో బ్యాక్, ఇక్కడికి రండి, కమెంట్ని పేస్ట్ చేయండి, Ctrl+V, కమెంట్ పేస్ట్ చేయండి. ఇదంతా అన్వాంటెడ్ థింగ్స్ని డిలీట్ చేసేయండి, రైట్? నౌ సీ, ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది. వావ్, వాట్ ఆన్ ఇన్ఫర్మేటివ్ అండ్ వెల్ రిటన్ బ్లాగ్ ఆన్ డెంటల్ ట్రీట్మెంట్స్, రాఘవ. యువర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ క్లియర్ డిస్క్రిప్షన్ రియల్లీ హెల్ప్ మీ అండర్స్టాండ్ ద వేరియస్ టాపిక్స్. ప్లీజ్, ఈజ్ ఇట్ ఓకే? యాక్సెప్ట్ చేస్తాడా? చలో, ఇది చేయగానే కిందికి వచ్చి ఇక్కడ మన నేమ్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్, ఈమెయిల్, వెబ్సైట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నేమ్ దగ్గర యూ ట్రై టు రైట్ నాట్ యువర్ నేమ్, యూ ట్రై టు రైట్ యువర్ ప్రొఫెషన్ ఆర్ ఎల్స్ యువర్ థింగ్స్ వాట్ యూ వాంట్ టు మేక్. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిజిటల్ మార్కెటింగ్కి నేను చేస్తున్నాను అనుకోండి, నా పేరు డిజిటల్ మార్కెటింగ్ అని పెడతా. అప్పుడు ఏమైపోద్ది అంటే, డిజిటల్ మార్కెటింగ్ నేను కమెంట్ ఇచ్చినప్పుడు, నేను కొంచెం మ్యాటర్ రాసినప్పుడు, ఎవరైనా ఈ బ్లాగ్ చదివిన వాళ్ళు మేబీ దే విల్ కమ్ అండ్ విజిట్ మై వెబ్సైట్ ఆల్సో. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఈయన పేజ్ డిజిటల్ మార్కెటింగ్, ఈయన కూడా ఏమైనా బ్లాగ్స్ రాసాడేమో అని చెప్పి నా వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏమే పాయింట్, బై విచ్ ఐ విల్ గెట్ సమ్ ట్రాఫిక్. లెట్స్ టేక్ హియర్ నేమ్ వచ్చేసి, లెట్స్ టేక్ సన్నీ డెంటిస్ట్ అనుకుందాం. ఒక డెంటిస్టే రాశాడంటే ఆబ్వియస్లీ ఆయన యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా. ఒక డెంటిస్ట్ ఇంకొక అతన్ని పొగిడాడంటే, రైట్? సన్నీ డెంటిస్ట్, ఈమెయిల్ ఐడి, లెట్స్ టేక్ సంథింగ్ sunny@gmail.com, రైట్? వెబ్సైట్ నేమ్ ఇస్తున్నారు. వెబ్సైట్ నేమ్ ఐఎమ్ గివింగ్ మై వెబ్సైట్ vcube digital marketing.in. క్లియర్? సన్నీ డెంటిస్ట్ ఇచ్చా, sunny@gmail ఇచ్చా, vcube digital marketing.in ఇచ్చా. సో పోస్ట్ కమెంట్ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఐఎమ్ క్లికింగ్ పోస్ట్ కమెంట్. ఐ క్లిక్ చేసేసాను. నా ఏదైతే కమెంట్ ఉందో ఆ కమెంట్ అనేది సెండ్ అయిపోయింది. డన్. అండ్ ఇట్స్ ఐ విల్ షో ఇట్. ఎస్, సన్నీ డెంటిస్ట్ నేను పెట్టేసా. ఒక్కసారి మీరు యువర్ కమెంట్ ఈస్ అవైటింగ్ మోడరేషన్, ఇక్కడ చూడండి, యువర్ కమెంట్ ఈస్ అవైటింగ్ మోడరేషన్. ఇప్పుడు రాఘవ్ గారు మీ స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేసి నేను చెప్తా ప్రొసీజర్, అది ఫాలో కండి. మనం ఇక్కడ ఇది ఫ్రంట్ ఫేస్ బ్రో. ఇప్పుడు వీళ్ళ బ్లాగ్కి మనం కమెంట్ చేసాం, ఇది ఫ్రంట్ ఫేస్. బ్యాక్ ఎండ్లో ఈ కమెంట్ ఎలా వెళ్తుందో అప్రూవల్కి, వాళ్ళు ఎలా అప్రూవ్ చేస్తే ఇది లైవ్ అయితే చూపిస్తారు.
ఒక్కసారి స్క్రీన్ మీది ఎస్ ఎస్ సారీ ప్లీజ్. యా అండి, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు చూడండి కమెంట్స్ లో ఏమని వచ్చింది బ్రో, సన్నీ బ్రో చూడండి. ఇప్పుడే అప్రూవ్ కొట్టకండి, జస్ట్ వెయిట్. సో ఇక్కడ ఏమొచ్చింది కమెంట్, sunny@gmail vqdigitalmarketing.in. సో వాళ్ళది ఏమొచ్చింది కమెంట్ అంతా వచ్చింది. వాట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా వచ్చింది. ఇక్కడ కింద అప్రూవ్, రిప్లై, క్విక్ ఎడిట్, స్పామ్, ట్రాష్ అంటే ఇంకా ఆ కమెంట్ ఒకవేళ గలీజ్గా రాసినాకో ట్రాష్ కొట్టేస్తే పోద్ది. లేదా అప్రూవ్ చేశాడు అనుకోండి ఆ బ్లాగ్ లో మనది లైవ్ అయిపోతుంది. ఇట్ ఈస్ హియర్ విష్. ఇక్కడ ట్రాష్ కొడితే రాదు, అప్రూవ్ కొడితే వస్తుంది. ఇంత మంచి రాశాక ఎందుకు అప్రూవ్ కొడతాడు. క్లిక్ ఇట్ అప్రూవ్. నౌ ఇట్ ఈస్ అప్రూవ్డ్. జస్ట్ ఐ విల్ ఓపెన్. నేను మీది క్లోజ్ చేస్తున్నానండి. ఐ విల్ షేర్ మై స్క్రీన్ నౌ. మై స్క్రీన్ ఇస్ దేర్ నౌ. రీలోడ్ దిస్. ఆ బ్లాగ్ని రీలోడ్ చేసాం. రైట్, కిందికి రండి. మీది లైవ్ అయిపోయింది చూడండి. డన్. యా అండి, ఇప్పుడు చూడండి సన్నీ డెంటిస్ట్ అనేది ఇప్పుడు ఒక లింక్ అయిపోయింది. ఈ పేరు ఏతుందో చూడండి, ఇది క్లిక్ చేస్తే వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిందా? ఓకే. రైట్, ఇట్ హాస్ బికేమ్ ఏ బ్యాక్ లింక్ నౌ. ఇండైరెక్ట్లీ ఇట్ బికేమ్ ఏ బ్యాక్ లింక్. ఎవరైనా మీ దాంట్లోకి వచ్చి మీరు అలా కమెంట్ చేసినప్పుడు, ఇంత కమెంట్ చదివినప్పుడు అరే సన్నీ డెంటిస్ట్ అంటే ఎవరు అని చెప్పి మీ పేరు క్లిక్ చేస్తే దే విల్ గో టు యువర్ వెబ్సైట్. అంటే ఇండైరెక్ట్ గా మీరు ఒక బ్లాగ్ ఎవరైతే ఎక్కువ మంది అవుతున్నారో, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నారో అక్కడ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, బై విచ్ పీపుల్ ఆర్ కమింగ్ టు యువర్ వెబ్సైట్. అన్ని పేజెస్ లోనే వెబ్సైట్ రాయమని చెప్తుందా బ్రో? ఎక్కడ అన్ని పేజెస్ అంతే. ఎక్కడ మీరు బ్లాగ్ కమెంటింగ్ వెళ్ళినా ఇట్ విల్ కమ్ లైక్ నేమ్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. ఓకే. పక్కా. గట్ ఇట్. మీరు ఇలా బ్లాగ్స్ ని గూగుల్లో వెతకాలి. గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్లో బ్లాగ్స్ ని వెతకాలి. వాట్ ఎవర్ ద స్ట్రీమ్ లైన్ యూ ఆర్ హ్యావింగ్ ఆన్ ద బేస్ ఆన్ ద స్ట్రీమ్ లైన్ యూ హ్యావ్ టు సెర్చ్ ద బ్లాగ్స్. యూ విల్ గెట్ సో మెనీ బ్లాగ్స్. ఆ బ్లాగ్స్ లో కమెంట్, లీవ్ ఎ రిప్లై ఇలాంటి ఆప్షన్స్ ఉన్న బ్లాగ్స్ ఓపెన్ చేసి అక్కడ మీరు రిప్లై ఇవ్వండి. కథం. ఆ సెర్చ్ చేసే దాంట్లోనే టైం అవుతుంది బ్రో. అది సెర్చ్ చేసే టైం ఏవైతే సెర్చ్ చేస్తారో ఆ టైమింగ్ లోనే మీకు ఎక్కువ టైం పోతుంది. బట్ యూ విల్ గెట్. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ అని కొట్టా. వి గెట్ సో మెనీ బ్లాగ్స్. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్సే, ఎవరో రాసిన బ్లాగ్స్. రైట్, కాకపోతే దీంట్లో లీవ్ ఏ రిప్లై, కమెంట్ ఆప్షన్ కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. కొన్ని వెబ్సైట్స్కి బ్లాగ్స్ రాస్తారు కానీ దానికి ఆప్షన్స్ వాళ్ళు ఎనేబుల్ చేసుకుంటారు, ఎనేబుల్ చేసుకోరు. ఇది చూడండి, ఇది ఒక బ్లాగ్. కిందికి వస్తే దీనికి కమెంట్ ఆప్షన్ లేదు చూడండి, ఇక్కడ ఉంది. దీనికి లీవ్ ఏ రిప్లై ఉంది ఆప్షన్. మిగతా వాటికి చూపిస్తాం. లెట్స్ టేక్ దిస్ ద బ్లాగ్. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు, వెబ్సైట్ ఇవ్వలేదు బ్రో. ఎక్కడ దాంట్లోనే కామెంట్ లో కింద ఈమెయిల్ ఇచ్చారు, వెబ్సైట్. దీనిలో చూడండి కమెంట్ ఆప్షన్ లేదు. కొన్ని వాటిలో ఉండవు. సో కమెంట్ ఉన్నవి మీరు చూడాలి. దీంట్లో నేమ్, ఈమెయిల్, కమెంట్. మీరు చెప్పినట్టు దీంట్లో కమెంట్ ఆప్షన్ లేదు. ఓన్లీ ఇది లింక్ ఆప్షన్ లేదు. జస్ట్ ట్రై చేయడానికి, టైప్ చేయడానికి ఉంది అంతే తప్ప లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ని ఇన్వర్టెడ్ కామర్స్లో తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ పైన ఏవైతే బ్లాగ్స్ ఉన్నాయో లేదా టెక్స్ట్ ఉందో ప్లస్ లీవ్ ఏ రిప్లై అని ఉన్న బాట్నే చూపించు నాకు అని చెప్పేసి అంటున్నాను. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ పైన కొంచెం మ్యాటర్ రాసి కింద లీవ్ ఏ రిప్లై అనే ఆప్షన్ ఉన్న వెబ్సైట్స్ నాకు షో చేయని గూగుల్కి మనం హింట్ ఇస్తున్నాం. బట్ ఇట్. సో కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి, దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు షో. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. ఇది ఒక బ్లాగ్. కిందికి వస్తున్నాం. ఇక్కడ ఆప్షన్ ఉందా లీవ్ ఏ రిప్లై, నేమ్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. ఓకే, కెన్ యూ సీ? చూసాను. రైట్, దీనికి మీరు కమెంట్ చేయొచ్చు. కమెంట్ చేస్తే మీరు లైవ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఫస్ట్ ఏం చూసుకోవాలా, ఇది ఎప్పుడు రాశారు? ఐ డెంట్ గెట్ యూ. ఈ వెబ్ పేజ్ టాప్ సెర్చ్ లో రాలేదు కదా బ్రో. ఇక్కడ వెబ్సైట్ టాప్ సెర్చ్ లో ఉందా, దీని ర్యాంకింగ్ ఎంత ఉందో మనకు అవసరం లేదు. మనం గూగుల్ క్రౌలింగ్ చేసేటప్పుడు మనము చాలా వెబ్సైట్స్ లో కనిపించాలి. దట్ ఈస్ ద పాయింట్. రైట్, సో ఇక్కడ చూసినట్టయితే ఈ బ్లాగ్ కి ఇద్దరు కమెంట్ చేశారండి. కింద చూడండి,
అజిత్ అని ఒకరు చేశారు. యువర్ బ్లాగ్ ఇస్ కాంప్రహెన్సివ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఇట్ నీడ్స్ టు గ్రోత్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. థ్యాంక్ యూ, ఇన్ఫర్మేటివ్ అండ్ వండర్ఫుల్ పోస్ట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ బ్లాగ్. జస్ట్ ఆమె ఈ మ్యాటర్ రాస్తేనే వాడు అప్రూవ్ చేశాడు. మనం ఇంతకుముందు చాట్ జీపీటీలో కమెంట్ ఇక్కడ పెడితే యాక్సెప్ట్ చేస్తాడు చేయడా? 100%. 100% చేస్తాడు. ఆడికి మన కమెంట్ని ప్రింట్ తీసుకొని ఫోటో ఫ్రేమ్ చేసుకోవచ్చు, అంత బాగా రాస్తున్నాం మనం. రైట్, దే డోంట్ నో ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్, వీ నో హౌ టు యూస్ ద చాట్ జీపీటీ. రైట్, సో మన కమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా గట్టి మాడితే అదే కమెంట్ని మీరు 10 బ్లాగ్లకు అదే పేజ్ చేయండి, నో ఇష్యూస్. బికాస్ ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ వేరేది ఉంటుంది కదా. రైట్, అలా చేస్తూ చేస్తూ మీరు బ్లాగ్స్ అనేది సబ్మిట్ చేస్తూ వెళ్ళాలి. లైక్ హౌ మెనీ బ్లాగ్స్ యూఆర్ సబ్మిటింగ్, హౌ మెనీ దే ఆర్ అప్రూవింగ్, ఇట్ డిపెండ్స్ అండ్ యువర్ ర్యాంకింగ్ విల్ గో స్లోలీ హయ్యర్. ఇట్ విల్ బి helping for you to rank on top in Google. Clear? This is one of the technique. అర్థమైనా? ఓకే. అండ్ ఇక్కడ ఇంకా కూడా మీరు స్క్రూటనైజ్ గా మీరు గూగుల్కి ఇవ్వచ్చు. ఏంటంటే ఇఫ్ యు ఆర్ సీయింగ్ హియర్, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఈ కంటెంట్ అనేది ఎప్పుడో బ్లాగ్స్ రావచ్చు. సో మనం ఏం చేస్తున్నాం అంటే గూగుల్కి అడుగుతున్నాం, బ్లాగ్స్ ఏవైతే నువ్వు చూపిస్తున్నావో నాకు పాస్ట్ 1 month లో ఉన్నవి చూపించు అంటే ఇంకా క్లియర్గా చూపిస్తుంది. రీసెంట్గా రాసిన బ్లాగ్స్ వస్తాయి. గాట్ ఇట్? ఎందుకంటే మనకి పాత ఎప్పుడో 1 year బ్యాక్ బ్లాగ్ కూడా చూపిస్తుంది. మనం దానికి వెళ్ళి కమెంట్ చేస్తాం, వాడు ఎప్పుడో చూస్తాడు, అసలు చూస్తాడో లేదో కూడా డౌటే. వాడు మనకి యాక్సెప్ట్ చేయలేడు అనుకోండి, వేస్ట్. సో 1 month అనుకోండి, వాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు, వాడు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ పాయింట్. సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ ద రీసెంట్ బ్లాగ్స్, సో దట్ యూ కెన్ కమెంట్. సేమ్ ఇది కూడా ఇంతకుముందు ప్రొసీజర్ మీకు ఎలా చెప్పానో ఇదే ప్రొసీజర్లో మీరు దీనికి ఫార్మాట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు డౌన్లోడ్ అనేది డేటా అనేది క్రియేట్ చేయాలి. రిపోర్ట్ సేమ్ డేట్, నేమ్ ఆఫ్ ద బ్లాగ్, యూఆర్ఎల్, మీరు దానికి ఏమైతే కమెంట్ చేస్తారో కమెంట్ ఒకటి తీయండి. దాని తర్వాత స్టేటస్ ఏంటి, స్టేటస్ యూఆర్ఎల్, బస్. క్లియర్? బ్లాగ్ కమెంటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి వెబ్ 2.2 వెబ్సైట్స్. వెబ్ 2.2 వెబ్సైట్స్. వెబ్ 2.2 వెబ్సైట్స్ అంటే ఏంటి? ఇఫ్ గూగుల్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఎలా అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ ద ఫ్రీ డొమైన్, ఫ్రీ హోస్టింగ్, మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. రైట్, కాకపోతే మీకు వెబ్సైట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సన్నీబ్రో నార్మల్ సన్నీబ్రో డొమైన్ హోస్టింగ్ ఉంటే ఎలా ఉంటుంది, www.sunny.com ఇలా తీసుకోవచ్చు పేరు. కాకపోతే ఇక్కడ వెబ్ 2.0 ఎలా ఉంటాయంటే www.sunny.blogspot.com, www.sunny.wordpress.com. ఇలా ప్రతి దానికి ఒక తోకు ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్ తోకు ఉంటుంది. రైట్, సో ప్రొఫెషనల్గా మనం ఇవి వాడుకోలేం, వాళ్ళే ఉంటాయి వెబ్సైట్స్ కూడా వాడుకోలేం. అందుకే మనం ఓన్గా మనం కొనేసుకుంటాం, సో దట్ వీ విల్ హ్యావ్ అవర్ యూనిక్ నేమ్ ఫర్ అవర్ వెబ్సైట్. సో ఇక్కడ ఏంటంటే ఇవి తోకున్నా మనకేముంది, మనకి బ్యాక్ లింక్ వస్తే కావాలి కదా, అంతే. మనం ఏమన్నాం ఇప్పుడు, మనకి వేరే వెబ్సైట్స్లో వేరే బ్లాగ్స్లో ఇఫ్ దే ఆర్ రైటింగ్ సమ్ బ్లాగ్స్, దాంట్లో ఒక వర్డ్కి మన వెబ్సైట్ లింక్ ఇస్తే మనకు అది బ్యాక్ లింక్ అని చెప్పేసి అంటున్నాం, అవునా? అదేదో మనమే వెబ్సైట్స్ క్రియేట్ చేసి మనమే బ్లాగులు రాసుకొని మన లింక్ మనం ఇచ్చుకుంటే సరిపోతుంది కదా, అలా కూడా చేయొచ్చు కదా. గెటింగ్ మై పాయింట్? మన వెబ్సైట్ మన మెయిల్ అటాచ్ చేస్తాం కదా బ్రో, దానికి వాట్ మెయిల్? వేరే మెయిల్ తో. వేరే మెయిల్స్ తో క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీ వెబ్సైట్ ఏదైతే మీ ఓన్, మీరు ఏదైతే ఇప్పుడు sunny.comకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ sunny@gmail అనేది వాడారనుకోండి, ఈ కొత్త వెబ్సైట్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నారో దీనికి sunny1@gmail.com అని చేయండి. ఇది బ్లాక్ హ్యాట్ కిందకి వెళ్ళదా అండి? వెళ్ళదండి, బికాస్ సమ్వన్ ఈస్ క్రియేటింగ్ సమ్ వెబ్సైట్స్ వేర్ యు ఆర్ డైరెక్ట్లీ గివింగ్ సమ్ వెబ్సైట్స్ అండ్ దాంట్లో కొంచెం కంటెంట్ ఇచ్చి కంటెంట్కి మీరు లింక్ ఇస్తున్నారు అంతే. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రెసిప్రొకల్ లింకింగ్ కాదు. రైట్, మన వెబ్సైట్లో మనమేమి ఈ వెబ్సైట్స్కి లింక్ ఇవ్వట్లేదు. దీస్ పీపుల్ ఆర్ గివింగ్ లింక్ టు యూ, దట్స్ ఇట్. గెట్ మై పాయింట్? రైట్, సో అలా వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుని దాంట్లో నుంచి కూడా ఏదైనా ఆర్టికల్ పేజ్ చేసి మీరు అక్కడ మీ ఏదైనా ఒక వర్డ్కి మీరు లింకింగ్ ఇవ్వచ్చు. దట్ ఆల్సో బికమ్స్ వన్ బ్యాక్ లింక్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మిగతా వెబ్సైట్స్కి పేజ్ ర్యాంకింగ్ 8, 9 అలా ఉంది కాబట్టి మనకి పేజ్ ర్యాంక్ ఎంతో కొంత వస్తుంది, దానివల్ల బెనిఫిట్ ఉంది. మరి దీనివల్ల బెనిఫిట్ ఏముందంటే, దీనివల్ల మీకు పేజ్ ర్యాంకింగ్ రాదు, కాకపోతే మీ విజిబిలిటీ అనేది గూగుల్ క్రౌల్ చేసినప్పుడు మీరు చాలా వెబ్సైట్స్లో కనిపిస్తారు కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ గూగుల్ ఈస్ గోయింగ్ టు షో యూ ఆన్ టాప్. ఓకే, క్లియర్? గాట్ ఇట్. డన్. సో చెప్పండి, ఎనీ డౌట్స్?
అంటే యూట్యూబ్ లో నిన్న మీరు ఇచ్చారు కదా టాస్క్, దాంట్లో చూసినప్పుడు ఆ మామూలుగా ఇదేంటిది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సబ్మిషన్ లో కోరా త్రూ చేసుకొని మనం లింక్ చేయొచ్చు. అవన్నీ నెక్స్ట్ బ్రో, తర్వాత నెక్స్ట్ చెప్తా అవన్నీ. అవన్నీ ఓకే ఆఫ్ పేజ్ టెక్నిక్స్, అవన్నీ మనం 1 by 1 వెళ్తున్నాం. ఓకే, ఓకే there are so many techniques in SEO. In that we are going to learn about 17 to 18 techniques which are useful and which are Okay. easy and which are really impactable. ఓకే రైట్. సో ఇది వెబ్ 2.0 వచ్చేసి నేను రేపు చెప్తాను, ఆల్రెడీ టైమ్ ఇస్ అప్. సో వాట్ వీ విల్ డూ ఇస్, ఈ డైరెక్టరీ సబ్మిషన్ ఒకటి అండ్ బ్లాక్ కమెంటింగ్, ఇవి రెండు మీరు ఈరోజు చేయాలి. మీ టాస్క్ ఏంటంటే ఈరోజు యూ హ్యావ్ టు సబ్మిట్ 20 డైరెక్టరీ సబ్మిషన్స్. 20 డైరెక్టరీ సబ్మిషన్స్ ఓకే అండ్ 5 బ్లాక్ కమెంటింగ్. ఇవి మీరు ఎక్సెల్లో షీట్స్ క్రియేట్ చేయాలి. కొత్తగా షీట్స్ క్రియేట్ చేయండి. కొత్తగా షీట్స్ క్రియేట్ చేసి ఆ షీట్స్లో ఒక షీట్ ఏమో డైరెక్టరీ సబ్మిషన్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టండి. దాంట్లో జస్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఫార్మాట్ ఫాలో అయిపోవాలి. ఈ ఫార్మాట్ ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ సేమ్ బ్లాక్ కమెంటింగ్ కూడా ఇంకో షీట్ క్రియేట్ చేయండి. దాంట్లో సేమ్ ఇదే ఫార్మాట్లో బ్లాక్ కమెంటింగ్ కూడా 5 బ్లాక్ కమెంటింగ్ డేటా ఇవ్వండి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ ఐ విల్ బి టేకింగ్ యాజ్ టీమ్స్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా టీమ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అన్నీ చేయలేరు. ఇప్పుడు చూడండి, 20 బ్లాక్ పోస్టింగ్ అంటే 20 డైరెక్టరీ సబ్మిషన్ అంటే ఇట్ టేక్స్ లైక్ నియర్లీ 2 to 3 hours. మీకు దొరకాలి. వెబ్సైట్స్ అన్ని కొన్ని స్పామ్ ఉంటాయి, లింక్ పేస్ట్ అనే ఆప్షన్ ఉండదు. మీరు వెతికి టైం పోతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు మేక్ కంప్లీట్లీ అంతా అయిపోయినా మళ్ళీ ప్రాజెక్ట్స్ ఇస్తాం కాబట్టి ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్. సో వాట్ ఎవర్ ఐ సెడ్, సుధాకర్ గారు అండ్ రాఘవ గారు మీ ఇద్దరు ఒక టీంలో ఉన్నారు. సన్నీ బ్రో అండ్ రాజేష్ మీ ఇద్దరు ఒక దాంట్లో ఉన్నారు. సో యూ టీమ్ వైజ్ డివైడ్ కాండి అండ్ టీమ్ వైజ్ కలిసి చేసుకోండి. యూ హెల్ప్ ఈచ్ అదర్. ఏదన్నా కూడా గ్రూప్లో షేర్ చేసుకోండి. బికాస్ ఫ్రమ్ నౌ ఇట్ షుడ్ బి లైక్ ఎ టీమ్ వర్క్. యూ మే హ్యావ్ సమ్ డౌట్స్, దే మే హ్యావ్ సమ్ డౌట్, క్లియర్ ఇట్ ఆఫ్ అండ్ జస్ట్ విల్ గో ఫార్వర్డ్. డన్ బ్రో. సో ఇంట్రెస్టింగ్ అని ఉంది కదా, బోరింగ్ అయితే ఏం కొడతలేగా. డన్. సో ఈ ఆఫ్ పేజ్ అనేది ఇది కంప్లీట్ గా స్టార్టింగ్. ఫస్ట్ అసలు బ్యాక్లింగ్ అంటే ఏందో తెలుసుకున్నాం. బ్యాక్లింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకేంటి బెనిఫిట్, మనకేంటి బెనిఫిట్ అని తెలుసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ద బ్యాక్లింగ్. బ్యాక్లింగ్ ఎట్లా తెచ్చుకోవాలని మనం ట్రై చేస్తున్నాం. ఫస్ట్ డైరెక్టరీ సబ్మిషన్ చేసాం, నెక్స్ట్ మనము బ్లాక్ కమెంటింగ్ చేసాం. నెక్స్ట్ రేపు వచ్చేసి మనకి వెబ్ 2.0 చూద్దాము, ఇమేజ్ సబ్మిషన్, వీడియో సబ్మిషన్, ఆర్టికల్ సబ్మిషన్, ఈ 4 రేపు చూద్దాం. ఓకేనా? చలో డన్. So let's meet tomorrow in the class. Until then, bye bye, and tomorrow come out with the work what I have been given. Okay. Bye. Thank you, bro. Thank you. You can leave the class. Thank you, sir. Yeah, thank you.